సీజనల్ పండ్లు తినాలి, అప్పుడే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. వాతావరణ మార్పులతో వచ్చే అనారోగ్యాలను అవి కట్టడి చేస్తాయి. తరచూ వైద్యులు చెప్పే మాటలివి. చెప్పుకోవడం వరకు ఇది బాగానే ఉంది. కానీ ఈ పండ్లు తినడం వల్ల పోషకాలందే మాట అటుంచితే కొత్త సమస్యలు ముంచుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫలరాజ్యం అని చెప్పుకునే మామిడి పండ్లతో ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. వేసవిలో విరివిగా దొరికే ఈ పండ్లు ఎంతో ఆరోగ్యకరం. ఇప్పుడివే అనారోగ్యకరంగా మారుతున్నాయి. అందుకు కారణం రసాయనాలతో వాటిని మాగబెట్టడం. మామిడికాయలు త్వరగా పండాలని హానికరమైన కెమికల్స్ వాడుతున్నారు. పైకి పచ్చగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. వాటిని తిన్నాక గానీ తెలియదు అవి ఎంత ప్రమాదకరమో. మార్కెట్లో లభించే మామిడి పండ్లలో ఎక్కువ శాతం ఇలా రసాయనాలతో మాగబెట్టినవే ఉండటం కలవరపెడుతోంది. మామిడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ రసాయనాలుండు. ఫలరాజం గురించి ఇలా చెప్పుకోవాల్సి వస్తోంది. వేసవికాలం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సెలవులు, ఆ తరువాత మామిడి పండ్లు. పిల్లల నుంచి పెద్దల దాకా అంతా వీటిని ఆస్వాదిస్తారు. అందుకే వీటికి గిరాకీ బాగా ఉంటుంది. డిమాండ్ సంగతి సరే, మరి అంత ఇష్టంగా కొంటున్న మామిడి పండ్లు నిజంగా నాణ్యంగానే ఉంటున్నాయా? రుచి బాగుంటే సరిపోతుందా? క్వాలిటీ కూడా అవసరమేగా. కానీ ఈ నాణ్యత విషయంలోనూ చాలా మంది వ్యాపారులు రాజీ పడుతున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా పండ్లు సరఫరా చేయాలన్న ఆరాటంలో తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. మామిడికాయలు త్వరగా పండాలని రసాయనాలతో మాగబెడుతున్నారు. పైకి పచ్చగా కనిపిస్తే చాలు, జనాలు కొనేస్తారులే అనే నిర్లక్ష్యంతో వాటినే అమ్ముతున్నారు. లోగుట్టు తెలియక కొంటున్నవారు వాటిని తిని ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమి కొత్త విషయం కాదే అనిపిస్తుండొచ్చు. కానీ సమస్య పాతదే అయినా ఇప్పటికీ ఓ పరిష్కారం దొరక్కపోవటం వల్లే వేసవి వచ్చిన ప్రతిసారి ఇది చర్చకు వస్తూనే ఉంది. మార్చి నాటికే క్రమంగా మార్కెట్లోకి మామిడి పండ్లు రావటం మొదలవుతాయి. అయితే ఏప్రిల్ మే నెలల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అల్ఫాన్సో, బంగినపల్లి, కేసర్ లాంటి రకాలు ఈ వేసవి నెలల్లోనే విరివిగా దొరుకుతాయి. అందుకే ఈ 2 నెలలే విక్రయాలు జోరుగా ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలోనే వ్యాపారులు కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను విక్రయిస్తున్నారు. ఇదంతా చేసేది ఎక్కువ సంపాదించుకోవడానికే. అందరూ అలాగే అని కాదు, కానీ ఎక్కువ మందిది ఇదే తీరు. నిజానికి పండ్లను ఆహార భద్రతా అధికారులు తనిఖీ చేయాలి. చెప్పినంత సులువుగా నిబంధనలు అమలు కావు కదా. అందుకే ఇష్టారీతిన ఈ పండ్లను అమ్ముతూనే ఉన్నారు. వినియోగదారులు కొంటూనే ఉన్నారు. మామిడి పండ్లను నిబంధనల ప్రకారమే మాగబెట్టాలి. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారుల హక్కుల సంస్థ చెబుతూనే ఉంది. మార్కెట్లోకి మామిడి పండ్లు వచ్చిన ప్రతిసారి టోకు వ్యాపారులకు ఇదంతా వివరిస్తుంది. కానీ వాళ్లు పట్టించుకుంటేగా. అందుకే ఈ సమస్యగానే ఉండిపోతోంది. ఎప్పుడో ఓసారి కన్జ్యూమర్ రైట్స్ ఫోరం అధికారులు సమాచారం అందుకుని తనిఖీలు చేస్తే అప్పుడే కాస్త హడావిడి ఉంటోంది. తరువాత షరా మామూలే. పండ్లను మాగబెట్టేందుకు ఎక్కువగా ఇథిలిన్, కాల్షియం కార్బైడ్ రసాయనాలు వినియోగిస్తున్నారు. వీటిని అధికంగా వాడటానికి కొన్ని కారణాలున్నాయి. సరిగ్గా మాగని పండ్ల మధ్యలో ఇథిలిన్ పెట్టినప్పుడు అందులో నుంచి గ్యాస్ విడుదలవుతుంది. ఈ కారణంగా పండ్లలో చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఎంజైమ్స్ వల్ల క్రమంగా పండు మెత్తబడుతుంది. అప్పటి వరకు పండులో ఉండే గ్రీన్ క్లోరోఫిల్ తొలగిపోయి పండు పసుపు రంగులోకి వస్తుంది. అందుకే మామిడి పండ్లు అంతగా రంగు తేలి కనిపిస్తాయి. వాటిని చూసి ఇవి బాగా పండిన పండ్లు అని అంతా కొనేస్తారు. కాల్షియం కార్బైడ్ వేసినప్పుడు అందులోంచి రిలీజ్ అయ్యే, అది మాయిశ్చర్ని తగిలిన తర్వాత రిలీజ్ అయ్యే గ్యాస్ ఎసిటిలిన్ గ్యాస్. దానికి ఆర్సెనిక్, ఫాస్ఫిన్ కాంపౌండ్స్ ఉంటాయి కనుక అది చేతులకి, అంటే స్కిన్ టచ్ అయినా తిన్నా దానికి డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, అల్సర్స్, క్యాన్సర్స్, ఇవన్నీ ప్రమాదాలు ఖచ్చితంగా వస్తాయి. దాని ఫ్రెష్నెస్ అనేది 3 రోజుల వరకే ఉంటుంది. లోపల కూడా అనీవెన్ గా రైపన్ అవుతుంది. పండు కూడా కొంచెం గడ్డలుగా రైపన్ అవుతుంది. కాల్షియం కార్బైడ్ కూడా ఇంతే. ఇందులో నుంచి విడుదలయ్యే అసిటిలిన్ గ్యాస్ పండు త్వరగా మాగేలా చేస్తుంది. కాల్షియం కార్బైడ్ లో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ ఉంటాయి.
ఇవి చాలా హానికరం. పండ్లు త్వరగా మాగేలా చేసినప్పటికీ ఏమాత్రం రుచి లేకుండా చేస్తుంది. నిజానికి భారత్ సహా ఎన్నో దేశాల్లో ఈ రసాయన వాడకాన్ని నిషేధించారు. అయినా ఇష్టమొచ్చినట్టుగా వాడేస్తూనే ఉన్నారు. మామిడికాయల్ని చెట్టు నుంచి సేకరించిన వెంటనే బాక్సుల్లో పెట్టి ఈ కాల్షియం కార్బైడ్ పొట్లాలను అందులో ఉంచుతున్నారు. అలాగే ఓ చోటు నుంచి మరో చోటుకు సరఫరా చేస్తున్నారు. ఇక ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాకు తెలంగాణ నుంచి ఎక్కువగా పండ్లు ఎగుమతి చేస్తుంటారు. అటు ఏపీ నుంచి కూడా బంగినపల్లి, తోతాపూరి లాంటి పండ్లు స్థానికంగానే కాకుండా విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఎగుమతుల ద్వారా ఆదాయం పెంచుకోవడం కోసం కాల్షియం కార్బైడ్ అధికంగా వాడుతున్నారు. ఇదే అతిపెద్ద సమస్యగా మారుతోంది. పైకి పండు మాగినట్టుగా అనిపించినా లోపల మాత్రం అలాగే పచ్చిగానే ఉంటుంది. అది కోసినప్పుడు కానీ తెలియదు. రసాయనాలు వాడిన ఆహారం అయితే ఎలా ఉంటుంది, తర్వాత దాంట్లో ఉన్న దుష్ప్రభావాలు ఏముంటాయన్నది కూడా మన ప్రజలు కూడా అవగాహన కల్పించుకోవాలి. తర్వాత ఈ రసాయనాలు లేనిది, కలుషితం లేని ఉత్పత్తులకు రైతులకు అధిక పెట్టుబడి అవసరం. ఉత్పత్తి తగ్గుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది, దాని ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ఆ ఉత్పత్తి ఖర్చు రసాయనిక ఉత్పత్తి ఖర్చుల కంటే అధికంగా ఉంటుంది. కాబట్టి వాటిని సరైన ధరను మనం పండించే వారికి మనం ఇచ్చేదానికి మనం సంసిద్ధత ఉండాలి. పండ్లను ఎలా మాగబెట్టాలి అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI స్పష్టమైన నిబంధనలు ఎప్పుడో విధించింది. దీని ప్రకారం కాల్షియం కార్బైడ్ వాడకం పూర్తిగా నిషేధం. ఇథిలిన్ వాడొచ్చు, కానీ దీనికి కొన్ని పరిమితులున్నాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఇథిలిన్ ని నేరుగా పండ్లకు తాకేలా అస్సలు ఉంచకూడదు. సెల్యులోజ్ మెంబ్రేన్ సాచెట్స్ లో ఇథిలిన్ ని పెట్టి బాక్సుల్లో ఉంచాలి. రైపెనింగ్ ఛాంబర్స్ లో ఇథిలిన్ గ్యాస్ సిలిండర్స్ ను పరిమిత మోతాదులో మాత్రమే వినియోగించాలి. ఆ ఛాంబర్లో స్ప్రే చేయాలి తప్ప నేరుగా పండుపై స్ప్రే చేయకూడదు. అంతేకాదు, ఇథిలిన్ కెమికల్ ను 10 నుంచి 15 కిలోల పండ్లలో 2 ప్యాకెట్లకు మించి వాడకూడదు. పైగా వీటిని నేరుగా పండ్లను తాకేట్టుగా ఉంచకూడదు. ఏదైనా రంధ్రాలున్న డబ్బా లేదా సంచిలో పెట్టి ఉంచాలి. అప్పుడే ఆ సాచెట్స్ నుంచి గ్యాస్ విడుదలై పండ్లు మాగుతాయి. వ్యాపారులు మాత్రం ఒకేసారి పెద్ద మొత్తంలో పండ్లు మాగాలని నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి సాచెట్లు వాడుతున్నారు. మామిడికాయలని ఎక్కువ వేరే ఏదో చైనా పౌడర్ అని చెప్పి ఏదైతే కాల్షియం కార్బైడ్తో ప్యాకెట్లు పెట్టేసి మొత్తము అన్సూటబుల్ కండిషన్స్లో పెట్టేసి దాన్ని పండించేసి కలర్ అంతా ఫుల్లుగా వచ్చేటట్టు చేసి అమ్ముకుని ఏదైతే ఇప్పుడు 30-40 రూపాయలకే ఒక కేజీ ఉన్నదాన్ని 150 రూపాయలు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మార్కెట్లో మీకు ఎక్కడ చూసినా బాగా మంచి కలర్గా షైనింగ్గా ఉన్న మామిడి పండ్లు మీకు కనపడతా ఉన్నాయి. దయచేసి అట్లాంటి మామిడి పళ్ళని కొనొద్దు. నిజానికి ఇథిలిన్ సాచెట్లు వాడే ముందు స్వచ్ఛమైన నీటిలో ముంచాలని చెబుతున్నాయి FSSAI నిబంధనలు. తద్వారా గ్యాస్ విడుదలయ్యే ప్రక్రియ మొదలవుతుంది. ఈ సాచెట్లు పెట్టిన తరువాత ఫ్రూట్ బాక్స్ ను సీల్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం వరకు మూసి ఉంచిన తరువాత మాత్రమే బాక్స్ తెరచి అప్పుడు వెంటనే సాచెట్లు తొలగించాలి. అప్పుడు పండ్లను కాస్త గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే చోట ఉంచాలి. అప్పుడే సహజంగానే అవి పండుతాయి. అంటే ఇక్కడ ఇథిలిన్ వాడకం అనేది కేవలం పండ్లు మాగే ప్రక్రియను మొదలు పెట్టడానికి మాత్రమే. అంతేకాని వాటిని మితిమీరి ఎక్కువ రోజుల పాటు అలాగే ఉంచేందుకు కాదు. చాలా మంది వ్యాపారులు ఇప్పుడు చెప్పిన నిబంధనల్లో ఏ ఒక్కటి సక్రమంగా పాటించడం లేదు. అధికారులు వచ్చి తనిఖీ చేసే వరకు ఎవ్వరిలోనూ చలనం రావటం లేదు. అందుకే ఆ పండ్లు విషపూరితంగా మారుతున్నాయి. కెమికల్తో రైపనింగ్ చేసిన పండు కూడా పూర్తిగా పైన పూర్తిగా ఒకటే కలర్ వచ్చేస్తుంది. మీరు గుర్తుపట్టడానికి అదే నిదర్శనం. అదే న్యాచురల్గా రైపున చెట్టునే పాకానికి వచ్చి కొన్ని పళ్ళు 4-5 పళ్ళు రాలిన తర్వాత కోసి పండించే పద్ధతి ఏంటంటే మామూలుగా వరిగడ్డి కానీ ఏదన్నా వరిగడ్డి లేని వరిగడ్డిలో పెడితే దేంట్లోనే మాగబెడితే మంచిగా మాగుతాయి. అవి కొంచెం పైన కొద్దిగా కలర్ వస్తుంది, కింద కొద్దిగా గ్రీన్ కలర్ అట్లా ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్లోని పలు మార్కెట్లలో పోలీసులు, మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు. స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టగా చాలా మంది వ్యాపారులు ఇదే విధంగా రసాయనాలు వినియోగించి పండ్లు మాగబెడుతున్నారని తేలింది. వారిలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ నుంచి వచ్చిన కాయల్ని ఈ విధంగా మాగబెడుతున్నారని గుర్తించారు. డైమండ్ రైప్ ఇథిలిన్ ను పరిమితికి మించి వాడారు ఆయా వ్యాపారులు. ఇలా ఒక్కచోట కాదు, దాదాపు అన్ని మార్కెట్లలో పరిస్థితి ఇంతే. అందుకే హైదరాబాద్లో పోలీసులు ఈసారి కాస్త గట్టిగానే నిఘా పెట్టారు. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం హెచ్ఫాస్ట్ టీం రంగంలోకి దిగింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఈ కల్తీ దందాపై స్పందించారు.
మామిడి పండ్లు కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఓ ట్వీట్తో ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ తరహా చర్యలు అవసరమే అయినా క్షేత్రస్థాయిలో జరిగే తప్పుల్ని ఎంతవరకు ఇవి అడ్డుకుంటున్నాయన్నదే కీలకం. కాల్షియం కార్బైడ్ అనే ఏదైతే కెమికల్ ఉందో దీంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1 ఆర్సెనిక్ ఉంటుంది, పాయింట్ నెంబర్ 2 ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ రెండు చాలా డేంజరస్, టాక్సిక్. కాబట్టి ఒకవేళ ఇంజెక్షన్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. బట్ ఈ కాల్షియం కార్బైడ్ని ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కిలోకి 1 గ్రామ్ కాల్షియం కార్బైడ్ పెడతారు. పెట్టేసి ఒక 4 రోజులు అది చేతికి పండులాగా వచ్చేస్తుంది. హెడేక్స్ కానీ డిజినెస్ కానీ వస్తుంది. సో ఒకవేళ తలనొప్పి కానీ డిజినెస్ కానీ వచ్చిందంటే మీరు కాల్షియం కార్బైడ్ మ్యాంగోస్ తిన్నట్లు. రెండోది ఏంటంటే వామిటింగ్స్ కానీ లేకుంటే నాజియా కానీ వస్తుంది. స్కిన్ ఇరిటేషన్ కానీ ఐ ఇరిటేషన్స్ కానీ వస్తాయి. లాంగ్ టర్మ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇలా కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం వల్ల వాటిని తిన్న వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ గురించి ముందు చెప్పుకోవాలి. ఇందాకే చెప్పుకున్నట్టుగా ఇందులో హానికరమైన ఆర్సెనిక్, ఫాస్ఫరస్ ఉంటాయి. ఈ రసాయనాలు అత్యంత వేగంగా రియాక్షన్ ఇస్తాయి. అంతేకాదు, ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళితే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. ముందుగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. పొత్తికడుపు నొప్పి, వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు రక్త విరేచనాలు అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆ తరువాత నరాలపైన ప్రభావం పడుతుంది. తలనొప్పి, కళ్ళు తిరగటం, అయోమయం, మూడ్ స్వింగ్స్, భావోద్వేగాలు అదుపులో లేకపోవడం లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కలిసి ఓ రకమైన ఆందోళన తలెత్తుతుంది. వీటితో పాటు నోటిలో పూత, ఛాతీలో మంట, గొంతులో దురద లాంటివి ఇబ్బంది పడతాయి. కొంతమందిలో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఊపిరి అందకపోవటం, విపరీతంగా దగ్గు రావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎథిలిన్ వినియోగం ఎక్కువగా ఉన్నా ఇవే ఇబ్బందులు తప్పవు. సహజంగా మామిడి పండ్లు అంటే మనకు పూత వచ్చిన తర్వాత 90 నుంచి 110 రోజుల కాల వ్యవధిలో పూర్తిగా ఇవి పండుతాయి. ముఖ్యంగా అంటే మనకు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఎక్కువగా స్టార్చ్ ఉండడము. ఈ స్టార్చ్ అనేటువంటిది మామిడి దశ దాటే కొద్దీ సహజంగా అంటే సింపుల్ షుగర్స్, సుక్రోజు, గ్లూకోజు, ఫ్రక్టోజుగా మారడంతో తీయదనం అనేటువంటిది వస్తుంది. కృత్రిమంగా మాగబెట్టే విధానంలో వాళ్ళు అవలంబించాల్సిన పద్ధతులు సహజ పద్ధతులు కాకుండా ఇటీవల కాలంలో ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ అనేటువంటి ఒక రసాయనాన్ని వాడుతున్నారు. ఇది ముఖ్యంగా మనకు వెల్డింగ్ పరిశ్రమలో, ఇనుప పరిశ్రమలో వాడుతుంటారు. ఈ కాల్షియం కార్బైడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇక నిషేధిత కాల్షియం కార్బైడ్ అతిగా వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. అంతేకాదు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువే. వైద్యుల హెచ్చరికల ప్రకారం కొన్నిసార్లు జ్ఞాపక శక్తి కోల్పోయే ముప్పు ఉంటుంది. ఫిట్స్ కూడా వస్తాయి. హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవటం వల్ల మహిళలు, పురుషుల్లో సంతాన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తింటే పలు అనారోగ్యాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కృత్రిమంగా పండ్లు మాగబెట్టడం వల్ల అందులో సహజంగా ఉండే పోషకాలు తొలగిపోతాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సహా మరెన్నో శరీరానికి అవసరమైన ఖనిజాలు అందకుండా పోతాయి. సహజంగా మాగబెట్టిన పండ్లతో ఈ సమస్య ఉండదు. ఇక కృత్రిమంగా మాగబెట్టిన పండ్లు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండవు. రసాయనాలు వాడిన ఆహారం అయితే ఎలా ఉంటుంది, తర్వాత దాంట్లో ఉన్న దుష్ప్రభావాలు ఏముంటాయన్నది కూడా మన ప్రజలు కూడా అవగాహన కల్పించుకోవాలి. తర్వాత ఈ రసాయనాలు లేనిది, కలుషితం లేని ఉత్పత్తులకు రైతులకు అధిక పెట్టుబడి అవసరం. ఉత్పత్తి తగ్గుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది, దాని ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ఆ ఉత్పత్తి ఖర్చు రసాయనిక ఉత్పత్తి ఖర్చుల కంటే అధికంగా ఉంటుంది. కాబట్టి వాటిని సరైన ధరను మనం పండించే వారికి మనం ఇచ్చేదానికి మనం సంసిద్ధత ఉండాలి. అసలు కృత్రిమంగా మాగబెట్టడానికి మరో కారణమూ ఉంది. సాధారణంగా పంట చేతికి వచ్చాక వాటిని వేరే చోటుకు తరలించాలి. ఈ రవాణాకు చాలా రోజులు సమయం పడుతుంది. కాయలు సహజంగా పండే అంతవరకు ఎదురు చూడటం కష్టం. అంతేకాదు, పండ్లయ్యాక వాటిని రవాణా చేస్తే దారిలోనే అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే అవి పండక ముందే కోసి రవాణా సౌకర్యం కోసం ఇలా కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిజానికి ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ PFA 1954 చట్టం ప్రకారం కాల్షియం కార్బైడ్ వాడకంపై నిషేధం ఉంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా కూడా విధిస్తారు. ఇది అంత పగడ్బందీగా అమలు కావడం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకే ఈ స్థాయిలో ఆ దందా కొనసాగుతూనే ఉంది. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను గుర్తించవచ్చు. పండు పూర్తిగా ఒకే రంగులో ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండవు. పైగా రుచి కూడా సహజంగా మాగబెట్టిన పండులాగా ఉండదు. సీజన్కు ముందే మార్కెట్లోకి పండ్లు వచ్చాయంటే అవి కృత్రిమంగా మాగబెట్టినవే అని గుర్తించాలి. మొత్తం ఎల్లో కలర్లో మారిపోతుంది ఈ ఆర్టిఫిషియల్గా రేపన్ చేసినటువంటి మామిడి ఫలము. ఈ న్యాచురల్గా ఉన్నటువంటి మామిడి ఫలము కొంచెము ఎల్లోయిష్, కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా
కృత్రిమంగా మాగబెట్టినటువంటి ఫలానికి అరోమా అనేది ఉండదండి. ఒక బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. అంటే పల్పులో ఎక్కువగా అక్కడక్కడ మాగిపోవడము, అన్ఈవెన్గా రైపన్ అవ్వడం అనేది ఉంటుంది. తర్వాత దాని నుంచి కూడా సెంట్ అనేది రాదు, న్యాచురల్ సెంట్ అనేది రావడం అనేది జరగదు. ఇక పండ్లు తినే ముందు తొక్క తప్పనిసరిగా తొలగించాలని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా దానిపై హానికర రసాయనాలు ఏవైనా ఉంటే వాటి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇలా వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు వ్యవస్థ పరంగా కూడా కొన్ని చర్యలు చేపడితే తప్ప ఈ కృత్రిమ దందాను అడ్డుకోవడం కష్టమే.